మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ది అడ్వాంట్ క్రై మీడియా మినిస్ట్రీ ద్వారా మేము అందించేటువంటి వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తున్నాయని మేము నమ్ముతున్నాము. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ప్రభువులో ఎదగాలని, ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని, ప్రభు రాకడ కొరకు మీరు ఎదురు చూడాలని మేము నమ్ముతూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకోబోయేటువంటి పాఠము, అంశము యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. క్రైస్తవ నిరీక్షణ అంతా కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ మీదనే ఆధారపడి ఉంది. యేసు ప్రభు రెండవ రాకడ లేకపోతే మన విశ్వాసము, మన నమ్మకము అంతా కూడా వ్యర్థం. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు వారు రెండవసారి ఈ లోకానికి రాకముందు అనేకమైన సంభవాలు జరుగుతాయని, సంభవిస్తాయని బైబిలు బోధిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఈ లోకానికి రహస్యంగా వచ్చి ఆయన ఏర్పరచుకున్నటువంటి విశ్వాసులను పరలోకానికి రహస్యంగా తీసుకువెళ్తాడు అని అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఒక రోజున కొంతమంది బోయింగ్ 747 అనే విమానంలో ప్రయాణం చేసి అట్లాంటిక్ మహాసముద్రం మీద వారు వెళ్తూ ఉన్నారు. వారు లండన్కి ప్రయాణమై వెళ్తున్నారు. వారు చాలా దూరము ప్రయాణమై వెళ్ళించుండగా మధ్యరాత్రిలో అందరు కూడా నిద్రపోయేటువంటి సమయం. అందరు కూడా ఆ విమానంలో నిద్రపోతూ ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. అయితే వారికి మెలకు వచ్చి చూచినప్పుడు వారి ప్రక్కన కూర్చున్నటువంటి వారు లేరు. వారి యొక్క వస్త్రాలు మాత్రమే అక్కడ విడిచిపెట్టబడ్డాయి, కానీ వ్యక్తులు మాత్రం అక్కడ లేరు. తల్లిదండ్రులు పిల్లల్ని వారి ప్రక్కన కూర్చోబెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. తల్లిదండ్రులు నిద్రపోయారు. వారి మెలకు వచ్చి చూస్తే వారి పిల్లలు లేరు. వీరందరూ కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు, ఆందోళనకి గురయ్యారు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఏమైపోయారు వీళ్ళందరూ కూడా అంటే, యేసు ప్రభువారు రెండోసారి లోకానికి రహస్యంగా వచ్చి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని తీసుకొని వెళ్ళాడు అని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క మాటలో ఈ సిద్ధాంతాన్ని లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి ఒక పుస్తకంలో రాశాడు. ఈ పుస్తకాన్ని ముద్రించి యేసు ప్రభువారు రహస్యంగా వచ్చి ఆయన విశ్వాసుల్ని తీసుకుని వెళ్ళాడు అనే సిద్ధాంతాన్ని సృష్టించి ఇంగ్లాండ్ దేశం అంతా కూడా పంచిపెట్టారు. ఈ సిద్ధాంతం స్కాట్లాండు, ఇంగ్లాండు ఈ దేశాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతంగా ఏర్పడింది. మరి యేసు ప్రభువారు రెండోసారి లోకానికి రహస్యంగా వస్తాడా? ఆయన రెండోసారి లోకానికి రహస్యంగా వచ్చి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాన్ని, విశ్వాసుల్ని రహస్యంగా తీసుకువెళ్తాడా? ఈనాటి కాలంలో కూడా యేసు ప్రభువారు రహస్యంగా వస్తాడు, సంఘాన్ని రహస్యంగా పరలోకానికి తీసుకువెళ్తాడు అని చాలామంది సేవకులు నమ్ముతున్నారు. ఈ యొక్క సిద్ధాంతం మార్గరెట్ మెక్డొనాల్డ్ అనేటువంటి ఒక ఆమెకి ఒక రోజున దర్శనం వచ్చింది. ఈమె రోమన్ కథోలిక్ క్రిస్టియన్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఈమెని ప్రవక్తని అని పిలిచేటువంటి వారు ఆ రోజుల్లో. ఈమెకి దర్శనం వచ్చిందంట. ఏమని దర్శనం వచ్చింది? యేసు ప్రభువారు రెండవసారి రహస్యముగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని రహస్యంగా పరలోకానికి తీసుకువెళ్తాడు అనే దర్శనం ఆమెకి వచ్చిందంట. ఆ దర్శనంలో ఆమె చూసిందంట. దానిని ఈమె సంఘంలో చెప్పినప్పుడు దీనికి ఆధారంగా ఈమె పేరు మార్గరెట్ మెక్డొనాల్డ్.
వారి సంఘంలో కొంతమంది లేచి ఆమె చెప్పినటువంటి దర్శనాన్ని పుస్తక రూపంలో రాసి స్కాట్లాండ్ అంతా కూడా పంచిపెట్టారు. జాన్ దర్బీ అనేటువంటి ఆయన ఈమె యొక్క దర్శనాన్ని ఆధారంగా చేసుకొని బైబిల్లో కొన్ని వచనాలు ఆయన తీసుకొని వాటిని ఈ దర్శనానికి కలిపి ఆయన బోధించటము ప్రారంభించాడు. ఇక్కడి నుండి ఈ సిద్ధాంతము యేసు ప్రభువారు రెండవసారి ఈ లోకానికి రహస్యంగా వస్తాడు, ఆయన విశ్వాసుల్ని సంఘాన్ని రహస్యంగా పరలోకానికి తీసుకుని వెళ్తాడు అనే సిద్ధాంతము 1830వ సంవత్సరంలో ప్రారంభమైంది. అక్కడి నుండి దిద్దుబాటుకర్తలు 17వ శతాబ్దము, 16వ శతాబ్దము, 18వ శతాబ్దంలో వారికి లాభము కలిగేటట్టుగా ఉండటానికి వారు పలుకుబడి కోసము ఈ సిద్ధాంతాన్ని బయటకు తీసుకొచ్చి వారు గొప్పవారు అనిపించుకోవాలని ఈ సిద్ధాంతం మీద అనేకమైన గ్రంథాలు రాసి ఈ గ్రంథాలను వారు ప్రపంచవ్యాప్తంగా ప్రచురణ చేశారు. ఇప్పటికీ కొంతమంది చేస్తూనే ఉన్నారు. మరి యేసు ప్రభు వారు రెండవసారి లోకానికి రహస్యంగా వస్తాడా అనే ప్రశ్న, అది నిజమా? బైబిలు ఆ విధంగా చెబుతుందా? మనము ఈ విషయాల్ని బైబిల్లో నుండి మనం క్షుణ్ణంగా చదువుకోబోతూ ఉన్నాం. బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనంలో 2 పురుషులు పొలములో పనిచేస్తూ ఉండగా యేసు ప్రభువారు రహస్యంగా వచ్చి ఒకరిని తీసుకుని వెళ్తాడు, ఒకరిని విడిచిపెట్టి వెళ్తాడని రాయబడి ఉంది. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు అని రాయబడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో 2 స్త్రీలు తిరగలి విసురుచుండగా ఒక ఆమె ఎత్తబడుతుంది, ఒక ఆమె విడవబడుతుంది అని రాయబడి ఉంది. 2 మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు అని రాయబడి ఉంది. దీనికి అర్థము యేసు ప్రభువారు రహస్యంగా వచ్చి మరి 2 పొలములో పనిచేస్తుంటే ఒకరిని తీసుకెళ్ళి ఒకరిని విడిచిపెట్టి వెళ్తాడా? ఇది దేనికి గుర్తుగా ఉంది? యేసు ప్రభువారు రహస్యంగా రెండోసారి వస్తాడనే దానికి గుర్తుగా ఉందా? యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ఉపమానాలు చెప్పాడు. గొరుగులు గోధుమలు అని చెప్పాడు, గొర్రెలు మేకలు అని చెప్పాడు. క్రైస్తవులకి ఈ ఉపమానాలు పోల్చి చెప్పాడు. అదేవిధంగా యేసు ప్రభువారు రెండోసారి లోకానికి వచ్చేటప్పుడు 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు అని యేసు ప్రభువారు ఈ ఉపమానాల ద్వారా చెప్పాడు. కొందరు విశ్వాసులు ఉంటారు, కొందరు అవిశ్వాసులు ఉంటారు. కొందరు యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారు ఉంటారు, కొంతమంది సిద్ధపడిన వారు ఉంటారు. 2 రకాలైనటువంటి ప్రజలను గురించి యేసు ప్రభువారు చెప్పాడు, నీతిమంతులు, అనీతిమంతులు. ఈ యేసు ప్రభువారు వచ్చినప్పుడు సంఘముగా పైకెత్తబడినటువంటి వారు నీతిమంతులు, విడువబడినటువంటి వారు అనీతిమంతులు. పరలోకానికి ఎత్తబడినటువంటి వారు యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారు, పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రభువుని వెంబడించినటువంటి వారు. వారు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వారు పరలోకానికి వెళ్తారు. విడువబడినటువంటి వారు సిద్ధముగా లేనటువంటి వారు, సిద్ధపడినటువంటి వారు. ప్రభువు రాకడంటే నిర్లక్ష్యం చేసినటువంటి వారు, సువార్తను నిర్లక్ష్యం చేసినటువంటి వారు, సువార్త అంటే లెక్క లేకుండా ఉన్నటువంటి వారు, ప్రభువుని అంగీకరించినటువంటి వారు, విడువబడినటువంటి వారు. అంతేగాని యేసు ప్రభువారు రెండోసారి రహస్యంగా వచ్చి ఆయన కొంతమందిని రహస్యంగా తీసుకుని వెళ్తాడు, ఎవరికి తెలియకుండా అనే సిద్ధాంతం బైబిల్ సిద్ధాంతం కాదు అని బైబిల్ బోధిస్తుంది. యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉంది. యేసు ప్రభు వారు అన్నాడు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనములో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ జామును వస్తాడో ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. దొంగతనం చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా చెప్పి రాడు. అందరూ నిద్రపోయేటువంటి సమయంలో
లేకపోతే ఎవరు లేనటువంటి సమయంలో దొంగ వచ్చి దొంగతనం చేస్తాడు. దొంగ ఏ గడియలో వస్తాడో ఏ సమయంలో వస్తాడో ఎవరికీ తెలియదు. యేసు ప్రభు వారు కూడా దొంగ వలె వస్తున్నాను అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఏ గడియలో వస్తాడో ఏ సమయంలో వస్తాడో ఎవరికి కూడా తెలియదు. పరలోకములో దేవదూతలకు కూడా తెలియదు. ఇక్కడ సమయాన్ని గురించి యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమయాన్ని గురించి యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. నేను దొంగ వలె వచ్చుచున్నాను, మీరు మెలకుగా ఉండుడి అని యేసు ప్రభువారు చెప్పాడు. 10 మంది కన్యకలో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని సిద్ధపడి వెళ్ళారు. దివిటీలు వెలిగించుకొని దివిటీల్లో నూనె పోసుకొని వారి పెండ్లి కుమారుడిని కలుసుకోవడానికి వెళ్ళారు. పెండ్లి కుమారుడు ఆలస్యం అయ్యాడు. వీరందరూ కూడా కునికి నిద్రపోయారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి ఆ శబ్దము వినబడింది. వీరందరూ కూడా లేచారు. కొంతమంది దివిటీల్లో నూనె ఉంది, వారు ఆ నూనెతో ఆ దివిటీల్ని వెలిగించుకున్నారు. కొంతమంది దివిటీల్లో నూనె లేదు, వారు వారి దివిటీల్ని వెలిగించుకోలేకపోయారు. పెండ్లి కుమారుడు వచ్చాడు. ఎవరి దివిటీలు అయితే వెలుగుతున్నాయో వారు ఆయనతో కలిసి వెళ్ళారు. ఎవరి దివిటీల్లోనైతే నూనె లేదో వారు ఆగిపోయారు. ఇది సిద్ధపాటుకి గుర్తుగా ఉంది. క్రైస్తవులు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడేటువంటి దానికి సిద్ధపాటుకి గుర్తుగా ఉంది. పెండ్లి కుమారుడు ఏ జామున వస్తాడో మనకు తెలియదు. తోట యజమాని ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆ 10 మంది కన్యకల్లో సిద్ధపడినటువంటి వారు పెండ్లి కుమారుడితో కలిసి వెళ్ళారు. సిద్ధపడనటువంటి వారు పెండ్లి కుమారుడితో ఆగలేకపోయారు, పెండ్లి కుమారుడితో వెళ్ళలేకపోయారు. ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రజలు, క్రైస్తవులు, సిద్ధపడినటువంటి క్రైస్తవులు, సిద్ధపడనటువంటి క్రైస్తవులు. యేసు ప్రభువారు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధపడతారో వారు యేసు ప్రభుతో కలిసి పరలోకానికి వెళ్తారు. ఎవరైతే యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడరో వారు యేసు ప్రభుతో కలిసి పరలోకానికి వెళ్ళరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనంలో ఏ గడియలో ఏ జామున దొంగ వస్తాడో ఇంటి యజమానుడు తెలుసుకుంటే జాగ్రత్త పడతాడు. కాబట్టి దొంగ ఇంటి యజమానుడికి చెప్పి రాడు, చెప్పకుండా వస్తాడు. అదేవిధంగా దానికి గుర్తుగా యేసు ప్రభు యొక్క రాకడ ఉన్నది. ఆయన దొంగ వలె వస్తాడంటే యేసు ప్రభు వారు దొంగని కాదు. ఆ గడి అయినను ఆ సమయం అయినను ఆ జామ్ అయినను ఎవరికి తెలియదని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి క్రైస్తవులైన మనము యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడో మనము సిద్ధపడి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 38వ వచనంలో ఆయన రెండవ జామున వస్తాడో, మొదటి జామున వస్తాడో, మూడవ జామున వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని వాక్యము చెబుతూ ఉంది. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 35వ వచనంలో ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకినప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, నడిజామున వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో ఎవరికి తెలియదు కనుక మెలకుగా ఉండుడి అని వాక్యంలో వ్రాయబడి ఉంది. యేసు ప్రభు వారు మధ్యరాత్రిలో వస్తాడు, నడిజామున వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు, ప్రొద్దుగుంకినప్పుడు వస్తాడు, ఎవరికి తెలియదు కనుక క్రైస్తవులు అయిన మనము మెలకువగా ఉండాలి అని వాక్యము చెబుతూ ఉంది. ఎవరైతే మెలకువగా ఉండరో వారు విడిచిపెట్టబడతారు అని బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు త్వరగా ఈ లోకానికి వస్తున్నాడు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి మెలకువగా ఉండాలని బైబిల్ చెబుతూ ఉంది. ఆయన ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో తరువాయి భాగంలో మనం చదువుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.